హైదరాబాద్లో ప్రముఖ తెలుగు సింగర్ బాల సరస్వతి కన్నుమూశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో 2000కు పైగా పాటలు పాడారు ఆమె. 1928లో జన్మించిన ఆమె 6 ఏళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించారు. ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారికి పరిచయమయ్యారు. తెలుగులో తొలి మహిళా నేపథ్య గాయని బాల సరస్వతి. పాత తరం తెలుగు సినిమాల నటిగా, నేపథ్య గాయనిగా ప్రసిద్ధి చెందారామె. ఆమె మరణ వార్తతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆగస్టు 28న జన్మించిన బాల సరస్వతి 6 ఏళ్ల నుంచే సంగీతాన్ని ప్రారంభించారు. ఆకాశవాణిలో లలిత సంగీత కార్యక్రమాలతో తెలుగు వారికి పరిచయమయ్యారు. 1937లో సతీ అనసూయ మూవీతో బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. అదే చిత్రంలో ఓ పాట కూడా పాడారు. భాగ్యలక్ష్మి సినిమాలో ఆమె పాడిన పాట తెలుగు సినిమాలో తొలి నేపథ్య గీతంగా రికార్డులకెక్కింది. దీంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి మహిళా ప్లేబ్యాక్ సింగర్గా చరిత్ర సృష్టించారు బాల సరస్వతి. ఆమె పాడిన ప్రతి పాట, ఆమె గాత్రంలోని మాధుర్యం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మిస్సమ్మ చిత్రంలోని తెలుసుకొనవే చెల్లి, దేవదాసిలోని ఓ దేవదా, అంతా భ్రాంతియేనా వంటి ఎన్నో ఆణిముత్యాలు ఆమె కీర్తి కిరీటంలో కలికితురాళ్లుగా నిలిచిపోయాయి. భాషతో పని లేకుండా వేలాదిగా పాటలు పాడారు ఆమె. గాయనగానే కాకుండా పలు చిత్రాల్లో నటిగా కూడా నటించి మెప్పించారు. ఇల్లాలు, అపవాదు, రత్నమాల లాంటి చిత్రాల్లో ఆమె నటనకు గుర్తింపు లభించింది. ఇక ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు, అలాగే సంగీత విద్వాంసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నారు. తెలుగు సినీ సంగీతానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ ఉన్నారు. రేపు మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.